నమస్కారం. శ్రీరాముడు సకల గుణధాముడు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. శ్రీరాముడు భారతీయ ఆత్మకు మూలం. మన జీవన విధానాన్ని నిర్దేశించిన పురుషోత్తముడు. ఆదర్శ పుత్రుడిగా, ఏకపత్ని వ్రతుడిగా, గొప్ప పరిపాలనా దక్షుడిగా ఎనలేని కీర్తిని ఆర్జించాడు. ఆయన చూపిన బాట సర్వదా ఆచరణీయం. ఆ అరుదైన బాటపై మన భక్తి టీవీ ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది. మరి ఈ చర్చలో పాల్గొనేందుకు కొంతమంది ప్రముఖులు మన స్టూడియోకి విచ్చేశారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. సత్యవాణి గారు, భారతీయం కన్వీనర్. నమస్కారం అండి. నమస్కారం. కందాడై రామానుజాచార్యుల వారు, ఆధ్యాత్మికవేత్త. నమస్కారం అండి. మరింగింటి కులశేఖరాచార్య, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్కారం అండి. సౌమిత్రి వేణుగోపాలాచార్యులు గారు, జ్ఞానదర్శిని వ్యవస్థాపకులు, భద్రాచలం పూర్వార్చకులు. నమస్కారం అండి. అమ్మ, ముందుగా మీరు చెప్పండి. రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. రాముడిని ఎందుకు అంత ఆదర్శవంతుడిగా అనుకోవాలి, అలాగే ఎందుకు అంత ఆదర్శవంతుడిగా అయ్యాడు రాముడు అంటారు? సకల ధర్మాలు కూడా రాముడిలో ఉన్నందువల్ల రాముడి యొక్క మూర్తి అంతా కూడా ధర్మానికి ప్రతీకగా ఉంటుంది. ఎందుకంటే ధర్మాచరణని దీక్షగా నిర్వహించిన వాడు. అందుకని రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. మన వాక్కు కనుక మనిషి యొక్క తత్వం అనేది వాక్కులో దిగి వచ్చినట్టుగా ఆ ధర్మతత్వం అనేటంతది రాముడిలో నుండి దిగి వచ్చింది. అటువంటి రాముడిని ఆదర్శంగా తీసుకుంటూ అటువంటి ధర్మాన్ని ఆచరించటం అనేది భారతీయ సంస్కృతిలో అనూచానంగా మనందరికీ వచ్చింది. దానిని మనందరం కుటుంబంలో ఆ ధర్మాన్ని ఆచరిస్తూ ఒక పండంటి కుటుంబాన్ని ఏర్పరచుకోవడానికి రాముడే మనకు ఆదర్శం. కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ అనేటటువంటి నానుడు వచ్చింది మనకి. రామానుజాచార్యులు గారు, మీరు చెప్పండి. రాముడిని ఒక మంచి పుత్రుడిగా, ఆదర్శవంతుడైన పుత్రుడిగా అంటారు. దానికి ఆ లక్షణాలు ఇప్పుడున్న పుత్రులలో కనిపిస్తున్నాయా? అసలు ఏ లక్షణాల వల్ల అంత ఆదర్శవంతంగా అయ్యాడు అంటారు? మనకు వాస్తవంగా ఈ శరీరాన్ని ఇచ్చింది ఎవరు? తల్లిదండ్రి. తల్లి తండ్రి. మరి ఈ శరీరాన్ని ఇచ్చిన వారికి ఏమి చేసి ఆ రుణం తీర్చుకుందాం? ఒక 100 సంవత్సరాలు కాదు, 100 జన్మలు కాదు, 100 యుగాలు వారికి సేవ చేసిన, వారిచ్చిన దానితో చేసిన వాళ్ళమే. కానీ మనముగా వారికి ఏమిస్తున్నాం? ఇది రాముని సిద్ధాంతం. సేవంటూ చేయాలి అంటే, ధర్మాన్ని ఆచరింప చేయాలి అంటే తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించాలి. ఎలాగండి? పితరి శుశ్రూష, వారికి సేవ చేయి అన్ని విధాలుగా. చేయలేవు, యద్వా తద్వచన క్రియ, వారు చెప్పినట్టు విను. కాబట్టి రాముడు కృష్ణుడు మనకు రాముడి యొక్క తత్వం. కొడుకంటే ఏమిటి? ఇతనికి పుత్రత్వం ఎవరి వల్ల వచ్చింది? ఈ దేహాన్ని ఇచ్చిన వారెవరు? నీవు ఆ దేహంతో ఏ ప్రయోజనం పొందినా వారిని తలుచుకోవాలి కదా. చేయి నోట్లోకి పోతుంది అంటే చేయి నోరు ఆయన ఇచ్చింది. అవును. ఫలానా వస్తువు బాగుందని చెప్తున్నావంటే కన్ను ఆయన ఇచ్చింది. కాబట్టి అతనికి తప్ప మరెవరికి ఏది అవసరం లేదు, అన్ని వారికే చేయాలి. వారి మాట విందాం. కౌసల్య అంటుంది, లక్ష్మణస్వామి అంటాడు, నిన్న పట్టాభిషేకం చేస్తానన్నాడయ్యా, నిన్ననే అడుగు బొమ్మంటున్నావు, ఎలా వింటావు నువ్వు అంటే, ఈశ్వర సహి విజ్ఞేయ, ఆయన ప్రభువు, నన్ను రాజ్యంలో ఉంచుతాడు, అరణ్యానికి పంపుతాడు. ప్రభువు తన కామంతోటో, క్రోధంతోటో, లోభంతోటో, మోహంతోటో ఏమి చేసినా ప్రజల కోసమే చేస్తాడు, తన కోసం కాదు. కాబట్టి ప్రభువుగా మనం వినాలి, తండ్రిగా వినాలి. అంటాడు దశరథుడు, నన్ను నిగ్రహించుకొని పోవయ్యా, నన్ను నిగ్రహించు, రాజ్యం తీసుకో. మీ నిగ్రహంతో వచ్చే రాజ్యం నాకొద్దు, మీ అనుగ్రహంతో అడవి నాకు చాలు. ఎందరు అనగలరు ఈ మాట? కాబట్టి ఆదర్శ పుత్రుడు అంటే ఇందుకు కారణం, అతను చెప్పినట్టు వినాలి, అతను చేయాలి. తల్లిదండ్రులు ఏది చెప్తే అది పాటించాలి. ఒకటే మాట, వాళ్ళు చెప్పింది వినాలి. వాళ్ళు చెప్పిన దాంట్లో ధర్మం ఉందా, అధర్మం ఉందా, కోపం ఉందా, వారి స్వార్థం ఉందా, వారి స్వార్థం ఉన్నా వినాలి. తల్లిదండ్రులకు స్వార్థం ఒకవేళ ఉంటే, వారి స్వార్థం నీ వల్ల నెరవేరితే సేవ చేసిన వాడు అవుతావు, ఉపకారం పొందిన వాడు అవుతావు. ఇంకేం కావాలి నీకు? వారు స్వార్థంగా చేస్తే ఆనందించు. తండ్రి తన కొడుకును, నా కోసం ఈ పని చేయరా నాన్న, జ్యేష్ఠం యశస్వినన్ పుత్రం రుదన్ రాజ్యమయాచత అంటాడు హనుమంతు సీతమ్మ.
హనుమంతుడితోటి పెద్ద కుమారుణ్ణి దశరథుడు మా మామగారు ఏడ్చుకుంటూ రాజ్యం అడిగాడే. సప్తవచనం అభిషేకాత్ పరం ప్రియం మనసా పూర్వమాస రాజాప్రతుకి గీతవాడు. అభిషేకం చేసుకోమంటే పొందిన ఆనందం కంటే అడవికి పోరా అంటే ఆనందం వేరేట్టు పొందాడు రాముడు. మా నాన్నకు సంతోషం, తండ్రి సంతోషమే నా సంతోషం, తండ్రి కోరికే నా కోరిక, తండ్రి మాటే నా విధి, ఇలా అనగలవాడే ఆదర్శపుత్రుడు. అదంటే కేవలం రాముడు మాత్రం. కులశేఖరాచార్యులు గారు మీరు చెప్పండి, ధర్మానికి ప్రతిరూపంగా ఉన్నాడు రాముడు, అలాగే ఆదర్శవంతమైన పుత్రుడిగా కూడా ఉన్నాడు. మరి రాజుగా కూడా అంతే ఆదర్శప్రాయుడు. శ్రీరామరాజ్యం అనేంతగా ప్రజల కోసం ఎటువంటి సేవలు చేశాడు రాముడు అంటారు? రాజు అనేటువంటి వాడు అందరినీ రంజింపజేయడం ఒక ప్రధానమైన గుణం. అందరినీ రంజింపజేయడం లోకంలో ఎవరి వల్ల కాదు. కనీసం మాటతోనైనా సరే, మనస్ఫూర్తిగానైనా సరే, ఏదో పూర్వభాషీచ రాఘవ అని లేదా స్మితభాషి, ఎవరిని వాళ్ళని చూచిన వెంటనే నవ్వుతూ పలకరిస్తాడట. అందువల్ల ఆ రోజు ప్రజలందరూ ఏమనుకునేవారు, అయ్యో రాముడిని ఈవేళ మనం చూడలేకపోతున్నామే అని బాధపడేవాడు. రాముడు నన్ను చూడలేకపోయాడే, నేను రాముడి చేత చూడబడకపోతున్నానే అని ఆ ఊళ్ళో వాళ్ళు కూడా బాధపడేవారట. అలా కలగాలి అని అంటే రాముడిలో ఏదో ఒక విశిష్టమైనటువంటి గుణం ఉంటే కానీ అవ్వదు. పైగా రాజుగా ఒక పరిమితంగా అయిపోకుండా, ఇందాక మన స్వామి వారు చెప్పినట్టుగా తండ్రి చెప్పారు అని ఒక ఋషి వెంబడి వెళ్ళిపోవడము, ఆ వెళ్ళి అసామాన్యమైనటువంటి ప్రతిభను సంపాదించడము, అలాగనే అహల్య శాప విమోచనం చేయడము, ఇవన్నీ కూడా ప్రజల్లో తెలిసిపోయాయి. అప్పటి నుంచి ప్రజలందరికీ రాముడి మీద ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాసము, గౌరవము ఇవన్నీ కలిగాయి. అందువలన రాముడిని వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. అసలు అయోధ్య మొత్తం గొల్లుమన్నదట. మనకి లవకుశ పాటలో అంటాడు, అడవుల బడి రాఘవ అని వెళ్ళిపోతూ ఉంటే అయోధ్య గొల్లుమంది అని పదం అంటే అయోధ్యలో ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ ఒక్కసారి కంట తడబెట్టారు అని అంటే అందరినీ ఆదర్శప్రాయంగా తీసుకున్నాడు. అంతేకాకుండా రాముడు రాజ్యం పరిపాలించినది పూర్తిగా మనకు అనిపించేది చివరికే తెలుస్తుంది. అన్నమో రామచంద్ర, ఇందాక మీరు అన్నదానికి చెప్పాలంటే ఆ రోజుల్లో ఎవరు అడగలేదు అన్నం పెట్టు అని, ఇంటింటికి యాచకించిన వాడు లేడు. అసలు అన్నం అమ్ముకునేటువంటి దౌర్భాగ్యం ఆ రోజులో లేదు. ఏ ఇంటికి పోయినా సరే కనీసం ఈరోజు ఏ ఇంటికి పోతే టీ కాఫీ ఎలా అయితే ఇస్తున్నారో భోజనాన్ని అపరిమితంగా పెట్టేటువంటి రోజుల్లో అన్నమో రామచంద్ర అని ఆ రోజు అనలేదు. కాబట్టి రామరాజ్యం అందరూ కోరుకున్నారు. హలో లక్ష్మణ అని ఎవడు ఏడవలేదట. దాంతోపాటు ఇది కూడా అనునయంగా వచ్చేటువంటి ఒక చిన్న సామెత, హలో లక్ష్మణ అని అంటే అక్కడ మారీచుడు కింద పడేటప్పుడు హా అని లక్ష్మణుడిని రాముడిని పిలుస్తాడు. అలాగా అంత సుదీర్ఘమైనటువంటి బాధ ఎవడూ పడలేదు అని చెప్పే సమయంలో ఎక్కువ వాడుతూ ఉంటాడు. రామరాజ్యం వంటి రాజ్యం మరీ లేదు అని అనిపించుకునేటట్టుగా రాముడు పరిపాలించాడు. భృశం భవతి దుఃఖిత అంటాడు. అవతల వాడు పరదుఃఖ దుఃఖిత్వం ప్రధానంగా ఆయనలో ఉన్నటువంటిది. అవతల వాడు దుఃఖిస్తే అంతకంటే ఎక్కువ దుఃఖం అయ్యో వీడు పొందుతున్నాడే అని వాళ్ళలో కలిసిపోయి బాధపడేటువంటి వాడట. అలాంటి వాడు ఉత్తముడు రాముడు, ఉత్తమ గుణాభిరాముడైనటువంటి రాముడిని అందరూ కోరుకున్నారు. సౌమిత్రి గారు మీరు చెప్పండి, ఇప్పుడు వీళ్ళన్నీ చెప్తుంటేనే రాముడు వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది. ఇంకా ఎటువంటి విశిష్టమైన లక్షణాలతో ఇంకా ఆదర్శప్రాయంగా నిలిచాడు? అసలు ఆ వ్యక్తిత్వం అనేది ఇప్పుడు మనకు యువతలో కనిపిస్తుందా? ఎటువంటి లక్షణాలు కావాల్సి ఉంది అంటారు? ఈ లోకంలో రాముడి కంటే అందమైనటువంటి వాళ్ళు ఎవరు లేరు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అనేటువంటి స్థితిలో ఆయన అంటే కొన్ని లక్షలాది మంది స్త్రీలు వెంటబడి వచ్చేటటువంటి స్థితిలో, ఎందుకంటే జపమౌంచిత తపమౌంచిత, అడవిలో వెళుతుంటే జపం మరిచిపోయి తపం మరిచిపోయి రాముణ్ణే చూశారట దేహ భ్రాంతి లేనటువంటి మహర్షులు సైతం. అంతటి వ్యామోహపరచగలిగేటువంటి అందం ఉన్నటువంటి రాముడు భార్య కోసం ఎంత పెద్ద యుద్ధాన్ని చేశాడు అంటే, భార్య కోసం ఒక పురుషుడు ఎలా ఉండవచ్చు అనేది అద్భుతమైనటువంటి ఆదర్శంగా. తర్వాత ఒక చిన్న ఆస్తి గొడవ కోసం తండ్రి కొడుకులు అన్నతమ్ములు అసలు వావి వరసలే లేదు, ఎవరినైనా ఏమైనా చేయగలిగేటువంటి స్థితిలో రాజ్యాన్ని తృణప్రాయంగా ఒక్క రాత్రికి పదవి వస్తుంది అంటేనే కోట్లు కోట్లు పనిచేసి తిని త్రాగి స్థితిలో ఏం చేయడానికైనా స్థితికి రెడీగా ఉన్నటువంటి ఈ స్థితిలో అంతకు ముందు రోజు సాయంత్రమేమో నాయనా నీకు రాజ్యం తెల్లవారితే పట్టాభిషేకం వస్తుంది అని చెప్పారు. రాత్రి కైకమ్మ కోరింది, రాముడు పిలిపించబడతాడు సుమంతుడితో. వెళితే అక్కడ పరిస్థితి చూస్తే చాలా చిందరవందగా ఉంటుంది. నాన్నగారు కింద పడిపోయి ఉండి చూస్తే ఆయన గుండె మండిపోతుంది.
గుండె పిండేసినట్టుగా ఈ భోర్న విలిపిస్తాడు. నాన్నగారు ఏమిటి ఇలా ఉన్నారంటే, నీకు చెప్పలేక ఆయన అలా ఉన్నారయ్యా అని కైకమ్మ చెప్తే, ఆ కైకమ్మ ద్వారా అడవికి వెళ్ళాలి అనే ఒక మాట విన్న తరువాత ఒక మాట అంటాడు రామచంద్ర ప్రభు, అమ్మా ఈ మాట నన్ను ఇంత దూరం పిలిపించి చెప్పాలా? అటు నుండి అటే వెళ్ళమంటే వెళతా నేను, నా తండ్రి మాట అంటే నాకు అంత గౌరవం. ఇది రామాయణంలో మనం స్పష్టంగా చూడవలసిన విషయం. రెండవ మాట అంటాడు, నాన్నగారి మాట కొరకు నేను సముద్రంలోనైనా దూకుతాను, అగ్నిలో చొరమన్నా చూస్తాను. ఇది నేను తండ్రి గారికి ఇచ్చేటటువంటి గౌరవం. మీరు ఇంత బాధపడి ఇంత దుఃఖపడి చెప్పవలసిన అవసరం లేదమ్మా అంటాడు. అంటే సకల రాజ్యాన్ని తృణప్రాయంగా విడిచి వనానికి వెళ్ళాడే అంటే ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ల మాట వినడంలో ఎంతటి ఔన్నత్యం పాటించాలి అనేది మనకి రామాయణంలో తెలుస్తుందమ్మా. ఇది అర్థం చేసుకుంటే మాత్రం ఇవాళ యువత ఆస్తుల గొడవలు ఉండవు, దానికోసం కోర్టులకు వెళ్ళవలసిన అవసరం ఉండదు, భార్యాభర్తలు విడిపోవలసినటువంటి అవసరం ఉండదు. ఒక్క కప్పు కింద ఉండి రోజు గొడవలు పెట్టుకునే వాళ్ళని ఎంతమందినో చూస్తున్నాం. నా భార్య మంచిది అని గుండె మీద చేయి వేసుకొని చెప్పగలిగిన వాడు నిజమైన భర్త అంటారు. నా భర్త మంచివాడు అని మనస్సులో అనుకొని నిండుగా కాపురం చేసే స్త్రీ ఎవరన్నా ఉంటే ఆయన 100% 100% మంచి పురుషుడు అంటారు. ఇలాంటి స్థితిలో ఒక కప్పు కింద ఉండి రోజు కొట్టుకునేటువంటి భార్యాభర్తలను చూస్తున్నామే. శతయోజనాల దూరంలో ఉన్నటువంటి సీతమ్మ ఒక్క క్షణం రాముణ్ణి మరిచిపోలేదు. అంత దూరంలో ఉన్నటువంటి ఆ రాముడి యొక్క ఆ సీతమ్మ మీద ప్రేమ ఒక్క ఇంత కూడా ఆవంత కూడా తగ్గలేదు. గమ్మత్ ఏమిటంటే అమ్మ, సీతమ్మ వారు వెళ్ళిన రోజు రాముడు ఎంత దుఃఖించాడో తెల్లవారితే యుద్ధం అన్న రోజు కూడా ఆ దుఃఖం యొక్క స్థాయి తగ్గలేదు. ఇది రాముడి ప్రేమగా నిదర్శనం, భార్యాభర్తల ప్రేమకి. శ్రీరాముడు సకల గుణధాముడు ప్రత్యేక చర్చా కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.